వైజాగ్లోని విశాఖ ఉత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరగబోతున్నాయి. కేవలం విశాఖపట్నం, భీమిలి, అరకు అండ్ అనకాపల్లిలో ఈ ఉత్సవాలు జరగబోతున్నాయి. ఈ ఉత్సవాలు మొత్తం కూడా 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనే ఒక ప్రైవేట్ సంస్థకు ఈ ఈవెంట్స్ మొత్తం కూడా అప్పగించడం జరిగింది. శ్రేయా మీడియాస్ అనే ఒక సంస్థకి మొత్తం ఈవెంట్స్ అన్నీ అప్పచెప్పారు. దాదాపుగా 8 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం ఇవన్నీ ఈవెంట్స్ అన్నీ కూడా నిర్వహిస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే ఈ యొక్క ఈవెంట్స్ అన్నింటిలో కూడా దాదాపుగా 10 కోట్ల మంది వరకు కూడా జనాభా అంటే సందర్శకులంతా కూడా ఈ ఈవెంట్స్లో పాల్గొని వీక్షిస్తారని చెప్పిన ప్రభుత్వం ఒక అంచనా. ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి కూడా కారణం ఏంటంటే నిత్యం ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక ఈవెంట్స్తో ఒక పండగ వాతావరణం కనిపించాలన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇందులో భాగంగానే గత కొద్ది రోజులుగా ఈ విశాఖ ఉత్సవాలన్నీ కూడా జరగలేదు కనుక ఇప్పుడు ఈసారి ఈ విశాఖ ఉత్సవాలు మళ్ళీ అంగరంగ వైభవంగా తిరిగి ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ కార్యక్రమాలన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. 24వ తేదీ నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత ఘనంగా జరగబోతున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వేదికగా ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే వేదిక ఏదైతే ఉందో ఈ వేదిక ప్రధాన వేదిక ఆర్కే బీచ్ వద్ద ఈ ప్రధాన వేదిక నుంచి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. కొద్దిసేపటి క్రితమే కార్నివాల్ రూపంలో ఒక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలోని మంత్రులు అనిత, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ డోలా వీరాంజనేయ స్వామి, ఇంకా స్థానిక ఎమ్మెల్యేలు అంతా కూడా పాల్గొని ఈ కార్యక్రమంలోని ఒక కార్నివాల్గా మొత్తం దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్నివాల్లోని స్పోర్ట్స్కి సంబంధించి స్కేటర్స్ వీళ్ళంతా క్రీడాకారులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కార్నివాల్లోనే వివిధ జానపద నృత్యాలు, డప్పులు, కోలాటాలు, ఇంకా కేరళ సాంప్రదాయ నృత్య ఒక ప్రదర్శనలు, అలాగే అమ్మవారి ప్రదర్శనల రూపంలో ఇవంతా కూడా ర్యాలీ సాగింది. ఈ ర్యాలీ దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ అంటే ప్రధాన వేదిక వరకు కూడా సాగడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఆర్కే బీచ్ ఏరియా. ఈ బీచ్లోని మొత్తం అంతా ఒక పండగ వాతావరణం తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడక్కడ కొన్ని ప్రధాన ఆకర్షణలు పెట్టారు. ఏమంటే సెల్ఫీ పాయింట్స్, ఇంకా ప్రత్యేకంగా లైటింగ్, ఇంకా స్పోర్ట్స్ ఏదైతే ఆడుకుంటారో అక్కడ కూడా కొంత లైటింగ్, అలాగే కొన్ని ఫుడ్ స్టాల్స్ అన్నీ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రధాన వేదిక దగ్గర ఈరోజు కేవలం కొన్ని లక్షలాది మంది జనాలు వస్తారని చెప్పి ఆశించారు. కానీ ఇక్కడ మట్టుగా ఆ పరిస్థితి కనిపించట్లేదు. కేవలం ఈ ఉత్సవాల్లో పాల్గొనే ప్రజలంతా కూడా పూర్తిగా తేలిపోయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మట్టుకు కుర్చీలన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి. ఈ ప్రారంభమయ్యే సమయానికి కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. కేవలం కొద్దిగా ఒక 200-300 మంది మాత్రం ఇక్కడ ఏదైతే ప్రధాన వేదిక వద్ద కూర్చునే పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆశించిన స్థాయిగా ప్రజాదరణ మాత్రం ఇక్కడ కనిపించట్లేదు మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నటువంటి సందర్శకులు అంతా కూడా రెగ్యులర్గా వీకెండ్స్లో ఇక్కడికి వచ్చి ఆర్కే బీచ్కి వచ్చే సందర్శకులకు తప్పితే ప్రత్యేకించి విశాఖ ఉత్సవాలు చూసేందుకు వచ్చిన వాళ్ళు మాత్రం చాలా తక్కువగా ఉన్నారని చెప్పి మనం చెప్పొచ్చు. ఎక్కడికక్కడ చూస్తున్నటువంటి మొత్తం ప్లేసెస్ అంతా కూడా ఈ ప్లేసెస్లోని రెగ్యులర్గా వచ్చే సందర్శకులకు తప్పితే ఈ యొక్క విశాఖ ఉత్సవాలు ప్రధానంగా చూసేందుకు మాత్రం వచ్చిన వాళ్ళు మాత్రం అంతగా ఎవరు కూడా కనిపించడం లేదు. సో మొత్తం మీద మొదటి రోజు విశాఖ ఉత్సవాలు ఒక విధంగా తేలిపోయాయని చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం ఆశించిన స్థాయిలోని ఇక్కడ ప్రారంభం కాలేదు. అలాగే సందర్శకుల నుంచి కూడా అంత పెద్ద ఎత్తున ఆదరణ మాత్రం కనిపించట్లేదు. ఇంకా మిగిలిన రోజుల్లోని అంటే 1వ తేదీ వరకు కూడా ఈ 9 రోజులు కూడా రకరకాల కన్సర్ట్స్ ఇక్కడ నిర్వహించబోతున్నారు. మరి అప్పుడు ఏ విధంగా ఉంటుంది ఆదరణ అన్నది చూడాలి. ఇంకా భీమిలి ఇక్కడ నుంచి అంటే వైజాగ్ ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం వరకు అనేక ప్రాంతాలు ఎంపిక చేశారు. ఆ ప్రాంతాల్లోని రకరకాల ఈవెంట్స్ నిర్వహించబోతున్నారు. అదేవిధంగా అనకాపల్లిలో కూడా ఒక 3 రోజుల పాటు ఈవెంట్స్ జరగబోతాయి. అరకులో కూడా 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించబోతాయి. సో అక్కడ ఆ ప్రాంతాల్లో ఈ యొక్క ఈవెంట్స్కి ఆదరణ ఏ విధంగా ఉంటుందన్నది రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది.